ఏం రాశారండి పాట. సంసారం ఒక చదరంగం అంట. నిజమే సార్, బాగా పోల్చారు. చదరంగం బాగా ఆడాలంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి. అదే సంసారం బాగాలంటే భార్యాభర్తలు కరెక్ట్గా ఉండాలి. తేడా వచ్చింది అనుకోండి, అక్కడ చదరంగంలో చెక్కు, ఇక్కడ కాపురంలో చెక్కు, రెండు ఎప్పులేం సార్. ఏమంటారు సార్ నాగబాబు గారు? ఇది ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకోదు సార్, నా లైఫ్ గురించి చెప్తున్నాను. చూడండి, మా వైఫ్ వస్తుంది ఇప్పుడు. ఏమండి, టీయా కాఫీయా? కాఫీ. అర్జెంట్గా 2 పట్టురా. మీరు విన్నది కరెక్టే, నాకే చెప్పింది. పెళ్ళి అంటేనే కాంప్రమైజ్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను సార్. ఇల్లు తుడిచావా? తుడిచాను బంగారం. అంట్లు తోమావా? తోచాను బంగారం. బట్టలతో మన కదా ఉతికేసాను బంగారం. మన పార్టీకి రెడ్ శారీ కట్టుకొని వచ్చా కదా, అది తీసుకొని రా ఇవాళ సాయంత్రం కట్టుకొని. ఇది కాదే రెడ్ శారీ. ఈ రెడ్ సారీ అది. రెడ్ శారీయా? నువ్వేగా తెల్ల ఉతకమన్నా, తెల్లగొచ్చే వరకు ఉతికా. జీవితం అంటేనే కాంప్రమైజ్. ఎక్కువ చేయకుండా లోపలికి వెళ్ళి వంట చేయి. బెండకాయ పులుసు పెట్టు. టూ మచ్ మాడుతున్నావు నువ్వు. నన్ను బెండకాయ పులుసు పెట్టమంటావా? ఏంట్రా వాయిస్ లో వచ్చింది? అంటే నాకు బెండకాయ పులుసు పెట్టడం రాదని తెలుసు కదా నీకు. అలాంటప్పుడు వచ్చింది చికెన్ చేయి. ఓకే. అమ్మో డాడీ. హలో నాన్నగారు. ఏమా ఏం చేస్తున్నావు? నేను అల్లుడు ఇప్పుడే చికెన్ ఉండమంటే వంటగదిలోకి వెళ్తాను. అది అలా ఉండాలి. వెరీ గుడ్. అల్లుడు ఏం చేస్తున్నాడు? అల్లుడు రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. అలా చూసుకోవాలి. అదే ఒక్క నిమిషం ఇస్తారా మా అల్లుడికి ఒకసారి. మాయ గారు చెప్పండి. అల్లుడు ఎలా ఉన్నావు అల్లుడు? పులి పులి ఇక్కడ. మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావు? ఈ మధ్యన చెప్పిన మాట అనకపోతే 2 కొడుతున్నాను మాయ గారు. అది పీకాలే, 2 ఎక్స్ట్రా పీక్ ఏం కాదు. పీక్ ఏమన్నారు? 2 పీకమంటున్నారు. ఇప్పుడే అల్లుడు సౌండ్ వచ్చింది, అదిరిపోయింది. బట్ గట్టి కొట్టాను అమ్మాయి గారు. అలా ఉండాలి అల్లుడు అంటే. ఓకే మాయ గారు. అల్లుడు ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉన్నా. వంట చేసేస్తా. మీ అమ్మతో వంట చేసేస్తా. సరే సరే. ఏంటంట? నాన్న 10 నిమిషాలు వస్తున్నారట. అవునా? అర్థమైందిగా. అర్థమైంది. వాళ్ళు కూడా వంట చేయాలి కదా. వాళ్ళకి వంట చేయడం కాదు, వచ్చిన తర్వాత నువ్వు నాలాగా నేను నీలాగా రియాక్ట్ చేయాలి అంతే. క్యారెక్టర్ చేంజ్. ఓకే ఓకే. అమ్మా రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాడు, సూట్ కేసు సినిమా ఎలా పనికో చంపేస్తా. అల్లుడు గారు. మాయ గారు బాగున్నారా? మగాన్ని చూసి చాలలేదండి. అదే మిమ్మల్ని చూసి చాలలేదండి. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయి బాగానే ఉందండి. పిలు. బంగారం బంగారం. ఏంటో పిలిపంటే బంగారం ఎలా పిలవాలి పిల్లల్ని? ఎలా పిల్లాలి? నేను చూపిస్తా చూడు. ఎలా బెండ్ అవ్వాలి? ఏదో సార్ పిలు. అల్లుడు పిలవాల్సిన నా పిల్లని కదా, నీ పిల్లాన్ని. నువ్వేంటే పిలమంటారా? పిలు అల్లుడు. వస్తే వస్తే గట్టిగా పిలవను. అల్లుడు మగాడంటే ఏంటి? ఒక మొగుడు అంటే ఎవరు? ఒక మగాడు. పిలు. వస్తే ఇంకా రాలేదు మాయ గారు. అల్లుడు కింద పారు. వస్తే నువ్వు కింద కూర్చున్నా. అల్లుడు మాయ గారు. ఏంటి అల్లుడు? అయ్యలేదు ఊరికి. బెల్లం అంటే ఎలా ఉండాలి? మన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. వస్తే నా కాళ్ళ కింద చెప్పి గెటప్ అయ్యే. అరే గెటప్ అన్న నేను వేసేస్తాను గెటప్. ఒరే రే ప్రతిసారి నువ్వే గెటప్ వేస్తావు. ఒకసారి ఆడి ఛాన్స్ దానికి నువ్వు చెప్పి గెటప్ అయ్యి. సరే అల్లుడు. ఎలా ఉండాలి అల్లుడు? ఓకే. చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. పిల్లల్ని ఎలా చూసుకోవాలి చెప్పనా? ఎలా చూసుకోవాలి మాయ గారు? తీసుకురావే. ఎందుకు కొడుతున్నారండి? చేస్తాను అని చెప్పి వెళ్ళాలి కదా, సమాధానం చెప్పాలి కదా. తెస్తానండి. టీ తీసురా. తెస్తానండి. ఆల్రెడీ నేను తెమ్మన్నాను, మళ్ళీ తెస్తాను చెప్తాను. తెచ్చు. ఏంటి మాయ గారు కొత్తగా ఉంది? వస్తే నువ్వు టీ తీసుకొచ్చావు. అవును. నీకు పట్టుకోవడం కాడుంది. కాడుంది. నేను దేంతో పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? టీ పట్టరా. కప్పు కాడేదే అంటే కాళ్ళు లేకుండా తాగాలను. అంతే ఏం చేసేవి? ఆ సూది
పడిపోయింది కదా తీసానండి. నాకు సౌండ్ ఎలర్జీ తెలుసు కదే. నా చెవులు పగిలిపోయిన అక్కడ సౌండ్ వచ్చి తెలుసా? గుండు సుది కాదు, నీ తలంటికి పడిపోయి సౌండ్ వచ్చింది. ఏమండి ఒకసారి మళ్ళీ లోపల రండి. నేను ఇప్పుడు లోపలికి రాను. నేను రండి. రాను. అల్లుడు ఎల్లుడు వద్దల్లుడు. అల్లుడు నువ్వు మొగాడి కాదా? ఏమండి వెళ్ళు. రండి. మా ఇచ్చిన ఎనర్జీ మాయా. అల్లుడు కొట్టాలంటే కాన్సన్ట్రేషన్ ఒక్కటే, మైండ్ ఏం పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్. నిన్న అన్నారు కదా. అదే కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఏమైందండి పడిపోయారు? చూసావు అల్లుడు? చూసా, నువ్వు చూడ కదా. కాంప్రమైజ్ కాంప్రమైజ్. కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్. 3 years నుంచి కాంప్రమైజ్. నువ్వు 3 years కి ఇలా అయిపోతే 30 years నుంచి కాంప్రమైజ్ చేస్తున్నావు అల్లుడు. 30 years నుంచి కాంప్రమైజా? ఎలా మాయా? ఇది ఒకసారి ఎత్తు. అవును, లాస్ట్ టైం గోవాలో టాటూ ఎంచుకున్నాను. టాటూకి గోవా టాటూ కాదు అది. మీ ఆంటీ వేసిన టాటూ. లాస్ట్ టైం పండగకు వచ్చినప్పుడు కాళ్ళు వంకరగా ఉంటే ఏంటి మాయా కాళ్ళు వంకర అంటే గెటప్ అన్నా కదా. కాదు, మీ అత్త సెటప్ అదే. కాంప్రమైజ్. 30 years. ఏమండి ఏంటి? లోపలికి రండి. ఇప్పుడు లోపలికి రావా? నేను లోపలికి వస్తారా నన్ను బయట రమ్మంటారా? వద్దు మాయా, లోపలికి వెళ్తే దరిద్రంగా నేను ఉంది. వెళ్ళను. నేను ఎక్కడ వస్తారా? రాము. మేమే వస్తామైతే. కాంప్రమైజ్. చంపేస్తాను రా పెళ్ళాలతో ఎవడన్నా ఆడుకున్నాడంటే. ఈ లోకానికి ఒక ఆడది స్టార్ మహిళ, ఒక ఆడది మహాలక్ష్మి, ఒక ఆడదే మనసు మమత. ఒక ఆడదాని గురించి ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మగవాడికి ఆడదాని గురించి మాట్లాడే అర్హతే లేదు. ఆడదాని గురించి మాట్లాడే అర్హత ఉందని ఏమైనా మగాడు అనుకున్నాడు అనుకో, వాడంత మూర్ఖుడు ఎవరుండు. ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడే అనుకున్నాను నేను లేడీ డిటెక్టివ్ అవ్వాలని. అయ్యాను కూడా. నా దెబ్బతో మా ఆడజాతి గౌరవాన్ని మేల్కొలుపుతా. వేర్ ఇస్ మై సిస్టర్స్? సిస్టర్స్ 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 సిస్టర్. అర్ధరాత్రి పూట డోర్లు కొట్టి మరీ లేపుతారు. ఎవరు మేడం మీరు? నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఇది గెటప్ టీమ్ కాదుగా, తెలుసుకోనికే. నాకు ఒక మగాడి దగ్గర నచ్చందే ఈ సటైర్. ఏరా మీకు రిటైర్మెంట్ అయిపోయినా కూడా సటైర్ లేయడం మానరా మీరు? ఈ సటైర్ కి రిటైర్మెంట్ నేను ఇస్తాను. సెటైర్లు కాదు, ఇంతకు మీరు ఎవరు? లేడీ డిటెక్టివ్. అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ హేమమాలిని. నేను ఎగ్జిక్యూటివ్ జయమాల్ని. ఈ అర్ధరాత్రి పూట ఈ పనికిమాలిన డిస్కషన్ ఏంటి? పక్క ఆడదాని మీద నువ్వు ఇన్ని సెటైర్లు వేస్తున్నావు అంటే పక్కనే ఉన్న నీ పెళ్ళ మీద నువ్వు ఎన్ని సెటైర్లు వేస్తున్నావు అర్థమైందిరా బక్కోడా. అందుకేరా మా ఆడవాళ్ళని మేలు కొలిపి మీ మగ జాతిని మట్టి కలుపుతాండ్రా. సిస్టర్స్ ఇట్రండి. సిస్టర్స్ సిస్టర్స్ ఇట్రండి. నువ్వు కూడా నా సిస్టర్ ఇట్రా. మా పిల్లలని ఎక్కడ తీసుకెళ్తారు మేడం? మేలు కొల్పడానికి. ఆల్రెడీ నిద్రలో ఉన్న వాళ్ళని మేలు కొలిపించి చాలు, ఇంకా కొత్తగా ఏం మేలు కొలుపుతారు? ఫస్ట్ టైం ఒక ఆడదాని కళ్ళల్లో మెరుపు చూస్తున్నాను. కాల్ చేస్తావేంటి? ఈ మగ బల్పేరా నాకు నచ్చనిది. పక్కన మీద ఉన్న పిల్లని తీసుకో, పక్కన కూకోబెట్టుకుంది. ఏంది భయ్యా ఇది? సిస్టర్స్ నాటి నుంచి నేటి వరకు ఒక ఆడది మగాడి కాలు కింద ఇలా నలిగిపోతుంది. కాలు దగ్గర పెట్టుకో పనికి మాలిన దాన్ని. మగాడు ఎందులో ఎక్కువ, ఆడది ఎందులో తక్కువ సిస్టర్స్. అందుకే సిస్టర్స్ మేలుకోండి. సిస్టర్స్ మేలుకోండి. ఎంత ఆడవాళ్ళు మేలు కొలపాలంటే మాత్రం మరీ ఎంత నీళ్ళు కొట్టాలా మేడం? మా ఆడవాళ్ళు మీ మగాళ్ళ మత్తులో నిద్రపోతున్నారా? ఆ మాత్రం నీళ్ళు కొట్టకపోతే మా ఆడవాళ్ళు మేలుకోర్రా? అర్ధరాత్రి భజన లేదు మేడం. పొద్దున్నే ఆఫీస్కి పోవాలి, మీకు దండం పెడతా, పిల్లల్ని పంపించాలి మేడం. ఇక్కడ ఆడదాని జీవితం అరిటాకులు అయిపోతుంటే నీకు ఆఫీస్ కావాలరా ఆమ్ద ముఖం. నాకు
ఒక మగాడు ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు తెలుసా సిస్టర్? పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు, తన బానిసం చేసుకుంటాడు, బానిసం చేసుకున్న తర్వాత తల్లిని చేస్తాడు, మళ్ళీ తల్లిని చేస్తాడు, అని వాడే చేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం సిస్టర్స్? అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. పెళ్ళాన్ని తల్లిని చేయకపోతే పెళ్ళాన్ని పక్కన కూర్చొని పిడికలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే అర్థం ఉండాలి. అరే అన్ని నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని బంగ్లా పైన పడుకున్నా, బంగ్లా పైన వాళ్ళు తీసుకొచ్చి బజార్లో పెట్టింది. ఇంకేం మాట్లాడతాం? తెల్లాలి మీరు కొల్పించుకోవాలి మేడం, పంపించండి మేడం, తెల్లారిపోయేటట్టు ఉంది. మీ మగవాడి చేతిలో ఆడదాని జీవితం ఎప్పుడో తెల్లారిపోయిందిరా. కొత్తగా తెల్లారేది ఏముందిరా బక్కోడా? సిస్టర్స్, ఈ మగాలు నమ్మక ద్రోవులు సిస్టర్. వాళ్ళకైతే తీవ్రవాదులేం కాదు. ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మాట్లాడేవాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడం కూడా అంటారు. అరే నిన్నేరా. సిస్టర్స్, ఈ మగాళ్ళందరూ నమ్మక ద్రోవులు సిస్టర్స్. రాత్రి ఒక మాట పగలు ఒక మాటలా మాట్లాడతారు సిస్టర్. ఈ ఆల్ఖైదా తీవ్రవాదుల కంటే డేంజర్ సిస్టర్ ఈ మగవాళ్ళు. ఓకే, మా మగవాళ్ళందరూ ఆల్కయ్య తీవ్రవాదులే, మీ ఆడవాళ్ళందరూ సౌమ్యవాదులే. ఒప్పుకున్నాం కదా మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం. అరే అట్లా ఒప్పుకుంటారా భయ్ నువ్వు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమొచ్చి మన పిల్లలు కదా నాకు ఒప్పించేలాగుంది. అప్పుడు ఓకేనా? నేను ఒప్పుకుంటున్నా. మా మొగోళ్ళంతా హాల్కైదా తిరిగి మేము ఒప్పుకుంటున్నాం. ప్లీజ్ మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం, నిద్ర వస్తుంది. వాళ్ళు రారు, ముగ్గురు వెళ్ళి పడుకోండి. అంత పెద్ద ఇంట్లో ఒక్కని ఎలా పడుకుంటాను భయ్యా? మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వైనా చెప్పు భయ్యా. నాది పెద్ద ఇల్లే భయ్యా. పిల్లలు వచ్చి మీకు జోల పాడాలరా అంటే మీకు జోల పాడాలి, మీరు పుట్టించిన పిల్లలకు జోల పాడాలి. పిల్లలు ఏమన్నా పాప్ సింగర్ పాయల కోసం అనుకుంటున్నారా? పాపం నాకు సిస్టర్స్, మనకు ఈ మగవాళ్ళు 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా సిస్టర్? 3 తరాల వరకు మనం పని మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వేస్తారు సిస్టర్స్. చిన్న తాడుతో ఆడదాని జీవితాన్ని కట్టి పడేస్తారు సిస్టర్స్ వీళ్ళందరూ. అందుకే సిస్టర్స్ మేల్కోండి, అందుకే సిస్టర్స్ మేల్కోండి. అరే 3 ముళ్ళ కింద అర్థం ఉందారా భయ్? ఆవిడ చెప్పే వరకు నాకు తెలీదు. ఈవిడికి ఫ్యామిలీస్ మీద మంచి గ్రిప్ ఉంది అనుకుంటా. లక్ష్మి, పిల్లోడు ఏడుస్తున్నాడే, లోపలికి రా. నోర్మోయ్ కూర్చో. ఏ పిల్లోడు ఏడుస్తున్నా నాకు తెలుసు రే, నాటకాలు దెబ్బకు. ఏంటండి మీరు కాలుకేస్తే తలకేస్తున్నారు, తలకేస్తే కాలుకేస్తున్నారు. మధ్యలో కొట్ట మద్రాసు వెళ్ళి పలాడ పొట్టి నాకు ఏమనుకుంటున్నావు సిస్టర్స్? అందుకే సిస్టర్స్ మీరందరూ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి, ఇమ్మీడియట్ గా మేలుకోండి. అక్క, మమ్మల్ని మేలు కొలపడానికి ఇన్ని నీళ్లు తీసుకొచ్చావు. అదే చేత్తో ఒక సంతూర్ సబ్బు తీసుకొచ్చుంటే ఇక్కడే స్నానం చేసేవాళ్ళంగా. ఆడదాని మీద ఆడది పని చేసుకోకూడదే, పని మనిషి ముఖం దానా, అర్థమైందా? అందుకే సిస్టర్స్ మన ఆడవాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలి సిస్టర్స్. ఈ అర్ధరాత్రి పూట పోరాటాలు ఏంది మేడం? మా మొగోళ్ళ ఆరాటాలు అర్థం చేసుకోండి మేడం. మీకు కాలు మొక్తా మేడం, పిల్లల్ని పంపించండి మేడం. అక్క, ఈ రోజు మేల్కున్న చాలక్క, కావాలంటే రేపు మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. ఏ ఈ రోజు ఏం పోయే కాలం అంట? నీకు ఏమైందట? మా ఆయన క్యాంపుకి వెళ్ళి 4 రోజులైంది అక్క. ఈ రోజు పొద్దున్నే వచ్చిండక్క, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. కావాలంటే రేపు నైట్ అంతా మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. నోర్మోయ్, నీ ఆడవాళ్ళే ఆటలకి అర్థాలే వేరులే. మిమ్మల్ని మేల్కొల్పడానికి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసానే మీకు? అందుకే సిస్టర్ మనకు ఆడవాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి సిస్టర్స్, అర్థమైందా? అక్క చాలక్క, ఇంట్లో పిల్లలు నిద్రపుచ్చాలక్క, అంట్లో అలానే మిగిలిపోయాయి. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయక్క, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు మేల్కుంటాం అక్క. నోర్మోయ్, ఎన్ని నాళ్ళు మనకి ఈ బానిస సంఖ్యలు? ఒక ఆడది వంటింటికే పరిమితం కాదు, ప్రతి ఇంటికి యజమాని అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. ఒక ఆడది ఆట వస్తువు కాదు, ప్రతి మగాడి గుండెలు ఆటం బాంబ్ అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. అందుకే సిస్టర్స్ హలో దున్నపోతులారా, అమ్మాకే కొల్లారా, మొగుడు కనబడితే చాలు దిల్వాలే దునిలేజంగా అయిపోతారు ఈ ఆడవాళ్ళు. మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను చూడు, నా బుద్ధి తక్కువనే, నా బుద్ధి తక్కువ. అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద, అరిటాకే బొక్క అంటారు. అసలు అరిటాకే స్ట్రాంగ్ ఉంటే ముళ్ళు ఏం చేస్తుంది? ఈ 3 అరిటాకుల గురించి వదిలేండి సిస్టర్స్. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా సిస్టర్స్,
ఆడదంటే ఆవకాయ జాడి కాదు సిస్టర్స్, మగాళ్ళ లొట్టలేసుకొని తినడానికి. ఆడదంటే ఒక శక్తి. ఆడదానికి కావాలి భర్తల దగ్గర నుంచి విముక్తి. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా, మీరైనా మేల్కోండి సిస్టర్, మీరైనా మేల్కోండి సిస్టర్. ఈ సిస్టర్ ఎప్పుడు నిద్రలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు మేల్కుంటావు? ఎప్పుడు మేల్కుంటావు సిస్టర్?